ఈ వీడియో చూస్తే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా, ఈ వీడియోలో ఏం ఉండిపోతుందో. సంథింగ్ రిలేటెడ్ టు కేవ్స్. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, ఇది ముంబైలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హెవీలీ విజిటెడ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఇండియా. అబ్బా, ఈరోజు సండే కదా, ఫుల్ రష్ ఉంది. ఇందులో అయితే పార్క్స్ ఉంటాయి, కినేరీ కేవ్స్ అండ్ సఫారీ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ టికెట్స్ కోసం ఈ క్యూ అంతా. ఎంట్రన్స్ టికెట్ అయితే 100 రూపీస్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కినేరీ కేవ్స్ కి సఫారీకి మనం సెపరేట్ గా టికెట్స్ తీసుకోవాలి. ఈ చెట్టు చూసారా, ఇది కదంబ పుష్ప చెట్టు. ఈ చెట్టు కింద పార్క్ చేసాము. ఇప్పుడు లోపల బస్ తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. ట్రైన్ ట్రాక్ కూడా ఉంది, ఇది ట్రైన్ కూడా ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళినప్పటికీ అప్పుడు ఈ ట్రైన్ అవైలబిలిటీ లేదు. అందరు చాలామంది ఆ ట్రాక్ గుండా నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు. చాలామంది సైకిల్స్ కూడా యూజ్ చేస్తారు. సైకిల్ తెచ్చి ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్తారు. ఇక్కడైతే అన్ని బస్సెస్ అన్నీ ఇక్కడే స్టాప్ చేసేస్తారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. ఏంటి అందరూ ఇంత సీరియస్గా వీడియోలు తీస్తున్నారు అని చెప్పి మేము కూడా అక్కడ ఏముందా అని చెప్పి వెళ్ళాము. ఆ చూసేసరికి ఆ వాటర్ దగ్గర డియర్ ఉంది. డియర్ వాటర్ తాగుతుంది, బాగుంది. అందుకనే మేము కూడా వీడియో తీసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ 15 మినిట్స్ వాక్ ఉంటుంది. సో ద వే అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది రైనీ అయితే, వర్షం పడుతున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ కినేరీ కేవ్స్కి అయితే వచ్చేసాము. పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకున్నాము. జస్ట్ 30 రూపీస్ టికెట్ తీసుకొని మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. కాసేపు కూర్చోడానికి అయితే ఇక్కడ పార్క్ లా ఉంది, కొంతమంది కూర్చున్నారు. ఈవిడేంటి ఈ హోల్ నుంచి ఎలా వచ్చిందా అని చెప్పేసి చూస్తున్నాము. అది చిన్న చిన్న హోల్స్ లా ఉన్నాయన్నమాట. మేము ఎందుకులే ఎలా ఉంటుందా అని చెప్పేసి రాలేదు, వాళ్ళు దాని గుండానే వచ్చారంట అందరూ. ఇంకా ఈ కేవ్స్ గురించి అయితే ఇవి 2000 ఇయర్స్ నాటివి. అండ్ ఇక్కడ టోటల్గా 100 కేవ్స్ ఉంటాయంట. మొత్తం కలిపి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్లో పైకి వెళ్తున్న కొద్దీ అలా మనకి ఒక్కొక్క కేవ్స్ కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం మనం ఎన్ని కేవ్స్ కవర్ చేయగలము. ఎందుకంటే అది మనం ఆ చిన్న స్టెప్స్ ఉంటుంటాయి, వాటి గుండా మనం పైకి కూడా ఎక్కి చూడాలి. అక్కడ ఆ రోడ్ నుంచి మనం వచ్చాము. రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది చూడటానికి. ఫుల్ నేచరు, గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది. వర్షం పడుతున్నప్పుడు ఏంటంటే కొండ మీద నుంచి వాటర్ కూడా అలా పడుతూ ఉంటుంది కదా. అండ్ మనం వెళ్తున్న దారిలో కూడా చాలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంటాయి. అవి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా మేము వచ్చిన రోజు వర్షం లేదనమాట, ఆ రోజు కొంచెం ఎండగా ఉంది, అందుకనే అలా ఉంది. లేకపోతే వర్షం వచ్చుతున్నప్పుడైతే ఫుల్ ఇదంతా వాటర్ ఉంటుంది, ఆ మధ్యలోనే ఆ ఫ్లో అంతా వాటర్ ఉంటుంది, చాలా బాగుంటుందంట. ఇక్కడ మనకి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఇవి కేస్ 34 to 41కి ఇటువైపు వెళ్ళాలంట మనం. అప్పట్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేని రోజుల్లో ఇలాంటి ఫారెస్ట్లో ఇలా కట్టుకొని ఉండడం అంటే నిజంగా గ్రేట్ కదా. అసలు ఎలా ఉండేవాళ్ళ అనిపిస్తుంది చూస్తుంటే. ఇక్కడైతే 65 to 84. అప్పట్లో వాళ్ళు చూసారా, ఈ వాటర్ పడుతూ ఉంటుంది కదా వర్షంలోని, వీటికి స్టోరేజ్ కానీ వాళ్ళ పెట్టుకున్నారు.
స్టెప్స్ చూసారా, చాలా చిన్నగా ఉంటాయి, మనం జాగ్రత్తగా పైకి ఎక్కాలి. ఇప్పుడైతే మేము టాప్ పైనలో ఉన్నాము. సో ఈ కొండ నుంచి అటువైపు కొండ వైపు చూపిస్తున్నాను మీకు. వీళ్ళైతే చక్కగా రీల్స్ చేసుకుంటున్నారు.